అప్కమింగ్ ప్రోమోలో బుజ్జమ్మ మళ్ళీ తిరిగి ప్రాణాలతో బయటపడడంతో ఇక ఊరి జనము అక్షర అరవింద్ అందరూ కూడా సంతోషిస్తారు. అప్పుడు ఊరి జనం అంతా కూడా అమ్మవారి ఆభరణాల విగ్రహాన్ని దొంగలించిన ఆ దొంగలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, వాళ్ళని శిక్షించాలి, బుద్ధి చెప్పాలి అని చెప్పి ఊరి జనం అంతా అంటూ ఉంటే, అవును వాళ్ళని శిక్షించాలి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అప్పుడు అక్షర వాళ్ళు చేసిన తప్పుకి ఆ అమ్మవారే వాళ్ళకి బుద్ధి చెప్పడం మొదలు పెట్టే ఉంటుంది. వాళ్ళ పతనం మొదలయ్యే ఉంటుంది. వాళ్ళ పతనాన్ని మనం కళ్ళారా చూస్తాం కూడా అని చెప్పి అక్షర అంటూ ఉంటుంది. ఇక భూపతి, శృతి, నీలాంబరి వాళ్ళందరూ కూడా విగ్రహం ఆభరణాలు అన్నీ కూడా చేజారిపోవడంతో నిరాశగా వెళ్తూ ఉంటే, అమ్మవారికి విగ్రహాలకి నగలకి కాపలా ఉన్న ఆ పాములు ఆ నలుగురు వెంట వెళ్తూ ఉంటాయి. అవి చూసిన శృతి, భూపతి గారు అటు చూడండి అని చెప్పి పాముల్ని చూపిస్తుంది. ఇక పాములు వాళ్ళని కాటేయడానికి వచ్చాయని విషయం తెలుసుకున్న వాళ్ళేమో ఇక అక్కడి నుంచి భయంతో పరుగులు తీస్తూ ఉంటే, ఆ 4 పాములు నలుగురిని వెంటాడుతూ వెనకే వెళ్తూ ఉంటాయి. ఇక భూపతి, శృతి, నీలాంబరి అందరూ కూడా ప్రాణ భయంతో అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తూ ఉంటారు. దారిలో భూపతి కాలు జారి కింద పడిపోతాడు. అప్పుడే అక్కడికి ఒక పాము వస్తుంది. శృతి భూపతిని కాపాడాలనుకుంటుంది, కానీ ఆ పామును చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భూపతిని ఆ పాము కాటైపోతూ ఉంటుంది. మరి వాళ్ళు చేసిన తప్పుకి శిక్షిస్తుందా అమ్మవారు లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.